ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే జాగ్రఫీలో చాలా కీలకమైన ఒక టాపిక్ మీద ఫోకస్ చేద్దాం. అదే భారతదేశ నీటిపారుదల వ్యవస్థ. ఇది కేవలం ప్రాజెక్టుల లిస్ట్ కాదు, ఇదొక కాన్సెప్ట్. దీన్ని గనక మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే ఎగ్జామ్లో మంచి మార్కులు మీవే. ఈ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోవడం మీ సక్సెస్లో ఒక పెద్ద స్టెప్ అన్నమాట. సరే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్టు మనం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి. దీనిని మనం సర్వైవల్ మ్యాథ్స్ అని పిలుచుకోవచ్చు. ఈ స్లైడ్లో చూడండి, మన దేశంలో ఉన్న మంచినీటిలో ఏకంగా 90% వ్యవసాయానికే వెళుతుంది. అయినా సరే ఇది కాస్త షాకింగ్. మన వ్యవసాయ భూమిలో సగానికి పైగా, అంటే 51.2% ఇప్పటికీ పూర్తిగా వర్షం మీదే ఆధారపడి ఉంది. దీనివల్ల ఏమవుతుంది? ఋతుపవనాలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో తెలియని ఒక అనిశ్చితి. మనం మాట్లాడే ప్రతి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఈ సమస్యే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్. సరే, ఇప్పుడు నీటిపారుదల స్కేల్ అంటే దాని పరిధిని అర్థం చేసుకుందాం. ఈ స్కేల్ని అర్థం చేసుకోవడమే ఫస్ట్ స్టెప్. కానీ చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేస్తారు. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్లకు కూడా ఇది ఫేవరెట్ ఏరియా అన్నమాట, ట్రాప్స్ పెట్టడానికి. అవేంటో చూద్దాం రండి. సరే, మీకో ప్రశ్న ఆలోచించండి. మన దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమికి నీళ్లు ఎలా అందుతున్నాయి? వెంటనే మన మైండ్లోకి ఏమొస్తోంది? పెద్ద పెద్ద డ్యాంలు, భారీ ప్రాజెక్టులు, కరెక్టా? కానీ అక్కడే ఉందసలు ట్విస్ట్. అది తప్పు సమాధానం. ఇదొక క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్. జాగ్రత్త! మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇదిగోండి, ఇది మీకోసం ఒక చీట్ కోడ్ లాంటిదే. మనకు పెద్ద పెద్ద డామ్లు బాగా ఫేమస్ అయినా అసలు హీరోలు మాత్రం చిన్న ప్రాజెక్టులే. అంటే 2000 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణానికి నీరందించేవి. ఈ స్లైడ్లో హై ఈల్డ్ ఏపీపీఎస్సీ ఫ్యాక్ట్ అని హైలైట్ చేశాం గదా, దీన్ని మీ మైండ్లో లాక్ చేసేయండి. మేజర్ వర్సెస్ మైనర్, ఈ తేడా తెలిస్తే చాలా ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం ఇండియా వాటర్ సోర్సింగ్ వెనుక ఉన్న 3 మూల స్తంభాల గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఆ నీరు ఎక్కడ్నించి వస్తోంది, ఎలా వస్తోంది అనేది అన్నమాట. ఇది ఫౌండేషన్. ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 3 సోర్సుల్ని. నంబర్ 1 బావులు, ట్యూబ్వెల్స్, ఏకంగా 61%. అంటే డామినేషన్ మొత్తం వీటిదే. ఆ తర్వాత కాలువలు 24.3%. ఇక చెరువులు కేవలం 3%. కాని ఆగండి, ఇక్కడే ఒక ఏపీపీఎస్సీ ట్రాప్ ఉంది. జాగ్రత్తగా వినండి. ప్రశ్న: ద్వీపకల్ప భారతదేశంలో ట్రెడిషనల్గా ఏది ముఖ్యం అని అడిగారనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ చెరువులవ్వాలి. ఎందుకంటే అక్కడి నేల గట్టి రాతి నేల. నదులు కూడా ఎప్పుడూ ప్రవహించవు. అందుకే వర్షపు నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రీజనల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓకే, రెడీయా? ఇప్పుడొక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఎగ్జామ్లో పదే అడిగే కొన్ని కీ ప్రాజెక్ట్స్, వాటి నదులు, అవి ఉన్న రాష్ట్రాలు, ఈ కాంబినేషన్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. లెట్స్ గో! ముందుగా నార్త్ ఇండియాకి వెళ్దాం. ఇందిరాగాంధీ కెనాల్. ఇది మన దేశంలోనే అత్యంత పొడవైనది, తెలుసు కదా? మరిది ఎక్కడ మొదలవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. సట్లెజ్, బియాస్ నదులు కలిసే చోట హరికే బ్యారేజ్ దగ్గర. ఈ సోర్స్ పాయింట్, లొకేషన్ డీటెయిల్స్ ఇవి చాలా కామన్ క్వశ్చన్స్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. మనం కొన్ని పెద్ద ప్రాజెక్టుల గురించి చూసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదే మల్టీపర్పస్ ఫిలాసఫీ. అంటే ఈ రోజుల్లో కట్టే పెద్ద డ్యాంలు కేవలం నీటిని ఆపడానికి మాత్రమే కాదు, అవి ఒకేసారి 3 పనులు చేసేలా డిజైన్ చేస్తున్నారు. 1 భారీ ఎత్తున ఇరిగేషన్, 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, 3 వరదలను కంట్రోల్ చేయడం. ఈ హోలిస్టిక్ వ్యూ ఉంటేనే కాన్సెప్చువల్ ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉత్తరాదిలోని కొన్ని టైటాన్స్ని చూద్దాం. ఫస్ట్, భాక్రా నంగల్. సట్లెజ్ నది మీద ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన గ్రావిటీ డ్యామ్. నెక్స్ట్, హిరాకుడ్, మహానది మీద. ఇది మన దేశంలోనే అత్యంత పొడవైన డ్యాంలో ఒకటి. ఆ తర్వాత రిహాంద్, ఇది సోన్ నదికి ఉపనది. చూసారా, ప్రాజెక్ట్, నది, దానికో స్పెషాలిటీ. ఈ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం సౌత్ ఇండియా వైపోద్దాం. ముఖ్యంగా ఏపీ ఆస్పిరెంట్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. నాగార్జునసాగర్, కృష్ణానది, తుంగభద్రా నది మీదే. ఇక పోచంపాడు, గోదావరి నది. మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్ట్, నది కాంబినేషన్ ఎగ్జామ్లో మార్కులు తెచ్చిపెట్టేది ఇదే. ఇప్పుడొక మోడరన్ కేస్ స్టడీ చూద్దాం. ఇది నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇక్కడ లిఫ్ట్ అనే పదం చాలా ముఖ్యం.
లిఫ్ట్ అంటే ఏంటి? పంపుల ద్వారా నీటిని కింద నుంచి పైకి ఎత్తి వేరే చోటికి పంపించటం. పట్టిసీమ ప్రాజెక్ట్ సరిగ్గా ఇదే చేస్తుంది. నీళ్లు ఎక్కువగా ఉండే గోదావరి నది నుంచి నీటి కొరతతో ఉండే కృష్ణా బేసిన్కి నీటిని లిఫ్ట్ చేస్తోందన్నమాట. ఇది రివర్ ఇంటర్లింకింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జామ్లో అడ్వాన్స్డ్ లెవెల్ ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి రావచ్చు. సరే, మనం చివరి దశకొచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ అన్నింటినీ కలిపి ఒక సింగిల్ ఈజీగా గుర్తుండే బ్లూ ప్రింట్లా మార్చేద్దాం. మొత్తం టాపిక్ని ఒక్కసారిగా సింథసైజ్ చేద్దాం. ఇదిగో, ఇదే మన ఫైనల్ బ్లూ ప్రింట్. మన ఇప్పటిదాకా చెప్పుకున్న కథ మొత్తాన్ని ఇది 4 స్టెప్స్లో చూపిస్తుంది. స్టెప్ 1 ఛాలెంజ్, అంటే ఆ 51.2% వర్షాధార భూమి. స్టెప్ 2 మ్యాక్రో ఇంజనీరింగ్, అంటే భాక్రా నంగల్ లాంటి పెద్ద డ్యాములు. స్టెప్ 3 స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఆ డ్యాముల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా పంచడం. ఇక ఫైనల్గా స్టెప్ 4 మైక్రో ఎఫిషియన్సీ, అంటే 61% వాటాతో ఉన్న బావులు, ట్యూబ్వెల్సు. చూసారా, సమస్య నుంచి పరిష్కారం వరకు మొత్తం సైకిల్ కంప్లీట్ అయ్యింది. ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ థాట్తో ముగిద్దాం. భారతదేశపు నీటిపారుదల వ్యవస్థ అంటే కేవలం కొన్ని డ్యాముల పేర్లు, నదుల జాబితా కాదు. అది మన దేశానికి ఆహార భద్రతను ఇచ్చేందుకు, మ్యాక్రో ఇంజనీరింగ్ను మైక్రో ఎఫిషియన్సీతో కలిపే ఒక నిరంతర ప్రయాణం. ఈ టాపిక్ను కేవలం బట్టి పట్టకుండా, ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం చెప్పగలరు. ఆల్ ది బెస్ట్.